అందరికీ నమస్కారం అన్న. నా పేరు చంద్రాను. నేను కొద్ది రోజులుగా యూట్యూబ్‌కు బొప్పాయి గురించి ఒకతను యుగేంద్ర చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. రైతుల గురించి, తర్వాత ఒక పంట గురించి, బొప్పాయి సాగు ఎలా చేయాలో వాటి గురించి చాలా చక్కగా చెప్తున్నాడు. ఆ విషయం నాకు కూడా బాగానే ఉంది. చాలా బాగుంది. కాకపోతే ఆయన మైనస్ పాయింట్ ఏంటంటే రేట్ గురించి చెప్తున్నాడు. ఆ రేట్ ఎలా అంటే అది రేటు మనం వస్తుందో రాదో మనకు తెలియదు. ఆ విషయం గురించి మనము ఆలోచించేంత టెన్షన్ తీసుకొని రేట్ వచ్చేసి అది ఎంత ఇస్తారో ఎంత పోతుందో మనకు తెలియదు కానీ రైతును ముందుగానే ఆ రేట్ చెప్పి వాళ్ళకు కూడా ఒక ప్లస్ పాయింట్‌గా సేల్స్ పర్సన్స్‌కు మనకు ముందే ఎగ్జిక్యూట్ చేస్తే రైతులను కూడా చాలా కన్‌ఫ్యూజన్ చేసి రైతుల యొక్క డిమాండ్ తగ్గించడానికి మన యుగేంద్ర ప్లాన్ చేస్తున్నాడని నాకు అర్థమవుతుంది. దయచేసి మీరు చేయండి. యూట్యూబ్ చేయండి. కాకపోతే పంటల గురించి, వాటి యొక్క మందులు, యాజమాన్య విషయం గురించి బాగా చక్కగా చెప్పండి. నాకు ప్రాబ్లమ్ లేదు గానీ, ఎదుటి వారికి ప్రాబ్లమ్ లేదు గానీ, కాకపోతే మీరు రేట్ గురించి చెప్పడం మానుకోండి అన్న. దయచేసి మనమంతా రైతులం. మనము బాగుండాలంటే రేట్ అది ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు ఉంటుందో కానీ అది మీకు తెలుసు. కానీ మీరు తెలిసే విధంగా చేస్తున్నారు. కాకపోతే చాలామంది మార్కెటింగ్ చేసేవాళ్ళు, వ్యాపారస్తులు ఎవరైనా కూడా ఆ రేటుని మీరు చెప్పే రేటుని బేస్ చేసుకొని మనలాంటి రైతులు చూడన్నా ధనవంతులే సాగు చేస్తారనేది కాదు. అంత మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళమే సాగు చేస్తుంటాము. వాటి గురించి ముందుగానే మేము భయపడి వాటి గురించి ఆలోచించే శక్తి మాకు లేదన్న. దయచేసి రేట్ గురించి మీరు చెప్పొద్దన్న. వీడియోలు పెట్టండి, తప్పు లేదు మాకు. రేట్ గురించి ఎప్పుడే కానీ చెప్పొద్దండి అన్న దయచేసి. థ్యాంక్ యూ అన్న. వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి.